సో హలో గైస్, నా పేరు ఆకాష్. ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఏదైతే వైరల్ అబ్బాయి అమ్మాయి వీడియో ఉందో ఆ వీడియో అప్లోడ్ చేసి ఏమన్నా అంటే ఎవరికైతే ఈ వీడియో కావాలో అడు నన్ను ఫాలో చేసుకొని హాయ్ అని కామెంట్ చేస్తే నేను వీడియో మీ డిఎంలో పంపిస్తాను అని చెప్పేసి అన్నాను. దానికి అప్పటికి నాకు 250 ఫాలోవర్స్ ఉన్నారు, 309 ఫాలోవర్స్ అయినారు. ఆ వీడియోకి 10K రీచ్ వచ్చింది అండ్ నాకు అరౌండ్ ఒక 500 వరకు లైక్స్ వచ్చినాయి. దానికి ఇక మొరల్ స్టోరీ ఏమైందంటే, నేను 2 months నుంచి కన్సిస్టెన్సీ తోటి మోటివేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. డైలీ మార్నింగ్ లేస్తా, వీడియోస్ కొన్ని చూస్తా, టాపిక్ తీసి ఆ టాపిక్ రాసుకొని ఆ వీడియోని తీసి ఎడిట్ చేస్తా, క్లిప్స్ అన్ని యాడ్ చేసుకుంటా, ఏదైతే పాట ఉందో ఆ పాట సెలెక్ట్ చేసుకుంటా. ఇదంతా ప్రాసెస్ కానీ ఓవరాల్ గా 4 to 5 hours టైం పడుతుంది. ఆ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతా. కానీ ఆ బూతు బొమ్మకు నేను ఎడిట్ చేయలే, ఏం చేయలే. ఒక ఫోటో పైన పెట్టేసి ఎవరికైతే కావాలో వాడు ఫాలో చేసి హాయ్ అని కామెంట్ చేస్తే వీడియో పంపిస్తానని చెప్పేసి అన్న ఖతం అప్లోడ్ చేసిన. విత్ ఇన్ 1 hourలో నాకు అంత రీచ్ వచ్చేసింది. ఇక 2 months నుంచి ట్రై చేస్తున్నా అని వ్యూస్ పోతలేదు. ఇక స్టోరీ ఏంటంటే, ఈ రోజులల్లో ఓడికి మంచి చెప్పేటోడు అవసరం లేదు, బూతు బొమ్మలు చూపించేటోడు కావాలా, లేకపోతే ఒకరినొకరు తిట్టుకునేటోళ్ళు కావాలా, రోస్ట్ చేసేటోడు కావాలా, ఒకడు వీడియోని తీసి రోస్ట్ చేసి వాళ్ళ అమ్మాల అవ్వాలని అందరినీ తిట్టేటోడు కావాలా. అంటే సమాజం ఎట్లయితుందంటే, నువ్వు నా వీడియోస్ చూసి ఏదో నేర్చుకుని లేకపోతే నీ లైఫ్లో నువ్వు సెట్ అవుతావేమో, మీ అయ్య వాళ్ళని చూసుకుంటావేమో అనే ప్రయత్నంలో ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నా మారుతావేమో అని. కానీ మనకు అసంటి వద్దు, అందరికీ అవే వీడియోలు కావాలా. అసంటి వీడియోలు కావాల్సిన వాళ్ళకు ఈ ఐడియాతో సంబంధం లేదు, మీరు అట్లంచటే వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, మోటివేషన్ కావాలో, పైసలు కావాలో వాళ్ళు నా ఐడియాని ఫాలో చేసుకోండి. నేను డైలీ మోటివేషన్ వీడియోలు పెడతా.